తీర్చగలవాడాయన. ప్రభు ఆత్మ చేత నింపబడండి. ప్రభు ఆత్మ చేత నింపబడండి. ప్రభు ఆత్మ చేత నింపబడండి. జీవన్ తందు నీరన్బు కుర్తి చెప్పకూడదు. బలంగా బలంగా చెప్పకూడదండి. Amen. Hallelujah. Praise, Yes, praise, Jesus. praise. Amen. Yes, Jesus. உங்க பிரசன்னத்தில் சிறகில்லாமல் பறக்கிறேன். உங்க சமூகத்தில் குறைவில்லாமல் வாழ்கிறேன்.
பிரசன்னத்தில் சீரகில்லாமல் பறக்கிறேன். உங்க சமூகத்தில் குறைவில்லாமல் வாழ்கிறேன். ఎస్ లార్డ్. తండ్రి మీకు స్తోత్రములు. ఆరాధ్య దైవమా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీ బిడ్డలు పొందుకున్న అభిషేకాన్ని మీ రాకడ వరకు ఉండే అనుగ్రహించే కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రములు. మనమందర పరిశుద్ధాత్మ తండ్రి ఒకటి దేవుడు నా మహిమపరుస్తాం. థ్యాంక్ యూ హోలీ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ. యేసువే మీ స్తోత్రం, మా వ్యానుభ్రేమకు నండి సరే తండ్రి. మీకు స్తోత్రం. మిగతా కార్యక్రమాలన్నీ పరిశుద్ధాత్మ తండ్రి చేతులు అప్పగిస్తాం. మన మధ్య మదన్ కుమార్ వచ్చి సారమ్మ వాళ్ళ ఇంటానికి ఆరోగ్యం బాగలే, దాని కొరకు ఒక ప్రేయరు, తర్వాత పాస్టర్స్ మీటింగ్ కొరకు ఒక ప్రేయర్. ఈ 2 ప్రేయర్లు. మన మధ్యలో సహోదరి సారమ్మ మదన్ కుమార్ గారు వచ్చి మన వాక్యం నిమిత్తమను చారక గారు వాళ్ళ ఒక భర్త గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తుండగా మనం ఏకీవిద్దాం. మనమందరం తలలోంచి ప్రార్థించుకుందాం. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం రాజా. అయా యేసయ్య సైన్యములకు అధిపతియకు పరిశుద్ధుడు పరిశుద్ధులని 24 గంటల సేపు పరలోకమందు ఘనతనందు వాడా. దేవదూతలు గణపరచుట కంటే మేము గణపరిచే దాంట్లో అత్యధికంగా ఆనందపరచువాడా. నీకు స్తోత్రాలు ప్రభా. ఎక్కడైతే 2-3 కొడుకులుంటారో అట్టి వారి మధ్య నన్ను చెప్పావు తండ్రి. అయా నీ సన్నిధిలో 1 దినం కంటే గడుపుటంటే 1000 దినముల కంటే శేషమని చెప్పావు తండ్రి. ఈ దినమందు రాజా నీ సన్నిధిలో గడిపే కృపనిచ్చావు. నీకు స్తోత్రాలు ప్రభా యేసయ్య. ఇదో తండ్రి యేసయ్య, విశేషంగా తండ్రి యేసయ్య ఈ దినమందు రాజా యేసయ్య సారక్క వాళ్ళ భర్త కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా యేసయ్య. ఇప్పుడే ఆయన్ని దర్శించండి ప్రభా. అయా పరమ వైద్యుడివై ఉన్నావు ప్రభా. నేనే స్వస్థపరిచి ఎగువ రాఫనని చెప్పావు తండ్రి. ఆ దినాల్లో అనేకులను ముట్టి స్వస్థపరిచినట్లుగా తండ్రి, అయా పేతురు అత్తగారు జ్వరంతో ఉన్నప్పుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ఈ సమయంలో రాజా నీ హస్తము తండ్రి నా గాయాల చేత మీరు స్వస్థత అనుభవిస్తారని చెప్పావు తండ్రి. ఇప్పుడే తనకుంటున్న తల్ల నుంచి అరకాల వైకుంటున్న నరములలో, ఎముకలలో, శరీరంలో ఉంటా ప్రతి అవయంలో ఉంటా ప్రతి బలహీనతలను యేసుక్రీస్తు నామములో తొలగిపోవుగాక. ఇప్పుడే తండ్రి నీ మహిమ తండ్రి, నీ రక్తం సరము రాజ ప్రతి వాటిలోకి రాజేసా దిగునుగా రాజేసా. ఇప్పుడే తండ్రి నరములకి, ఎముకలకి రాజేసా ప్రతి అవయంలోకి తండ్రి నీ రక్తముని ప్రసన్నత రాజేసా నింపండి ప్రభా యేసయ్య. దుష్టుని క్రియలు దూరపరచండి ప్రభా. కట్టబడిన కట్టు నుంచి యేసునామములో విడుదల పరచండి ప్రభా. అపవాది చేస్తున్న శోధన నుంచి ఇప్పుడు విడుదల కలుగుడుగాక. ఇప్పుడే నీ మహిమ కమ్ముకుడుగాక. ఇప్పుడే నీ ప్రసన్నత తాకుడుగాక రాజేసా. ఆ స్థలమంతట్లో నీ మహిమ దిగుడుగా రాజేసయ్య. రాజా ఇప్పుడే నింపుతున్నావు. నీకు స్తోత్రాలు ప్రభా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పావు తండ్రి. నీ ఎదుట నీ గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం చేసిన దేవా, ఈ సమయంలో గొప్ప కార్యం జరుగునుగాక. మా శక్తి చేత, సొంత బలము చేత కాదు, కేవలం నీ కృప చేత అయ్యా నీ నామం చేత ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పుడే ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. యేసు నామములో జరుగునుగాక రాజేసయ్య. గొప్పగా నువ్వు ముట్టావు. నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు ప్రభా. స్వస్థపరచావు. నీకు స్తోత్రాలు ప్రభా. పరమ వైద్యుడు నీవు రాజా తాకావు. నీకు స్తోత్రాలు ప్రభా యేసయ్య. అదే విధంగా తండ్రి అయ్యా విశేషంగా తండ్రి అయ్యా దైవజనుల సంగీతం జరుగుతుండగా తండ్రి అయ్యా పాస్టర్స్ ఫెలోషిప్ జరుగుతుండగా ఆ కార్యాన్ని కూడా చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఒక్కసారి మీరు జ్ఞాపకపరచుకుని తండ్రి రానయ్యుంటున్న 25వ తారీఖున జరుగుతున్న అయ్యా పాస్టర్స్ మీటింగ్ని జయప్రదంగా మీరు నడిపించండి ప్రభా. స్థలమంతట్లో నీ మహిమ కమ్ముకొనుగాక. నీ ప్రసన్నత కమ్ముకొనుగాక. ఉత్తర తూర్పున దర్శన పడమట ఈ 4 దశల నుంచి అనేక దైవజనులు వచ్చునుగాక. నీకు నమ్మకమైన వారు వచ్చునుగాక. కృంగిపోయిన వారు ఆ రోజు బలపరునుగాక. అయ్యా సోలిపోయిన వారిపైన నీ అగ్ని దిగునుగాక రాజేసయ్య.
ఆ సమయంలో తండ్రి ఎలాగ పేతురు రాజా వాడబడారో, ఏ విధంగా తండ్రి వేసి అపోస్తలుడైన పౌలు వాడబడారో తండ్రి, వస్తున్న వారు అలాంటి అభిషేకం పొందుకొనుగాక. ఏలేకన ఎలీషా పైన కుమ్మరించిన అభిషేకం ఆ దినమందు నింపబడునుగాక రాజేసయ్య. దూర ప్రాంతంలో వస్తున్న సంతోష్ పాస్టర్ గారు మీరు నడిపించండి. నెల్లూరు ప్రాంతం నుంచి వస్తున్న దాసుని శిలుచట్ల మరుగుపరచుకోండి. అతన్ని నీ అగ్ని చేత నింపండి ప్రభా. అతని దుష్ట క్రియలు, అంధకార శక్తులు, వ్యక్తిని అంతకుండా తండ్రి వాటినన్నింటినీ దూరపరిచిందండి. ప్రయాణంలో నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా యేసయ్య. ముఖ్యముగా తండ్రి ఆ దినము కావాల్సిన తండ్రి అయ్యా యేసయ్య రాజా, అయ్యా యేసయ్య రాజా, అయ్యా మేఘ సమముగా మీరుండండి ప్రభా యేసయ్య. అయ్యా యేసయ్య వాతావరణాన్ని నీ వైపుకు మలుపుకోండి తండ్రి యేసయ్య. నువ్వు ఒక్కడి వెత్తని ప్రతి వాటిపైన ఆజ్ఞ ఇవ్వగలిగిన దేవుడి రాజా. ఆ దినమందు సముద్రంలో పోయేటప్పుడు రాజా, అయ్యా సముద్రం పొంగినప్పుడు ఆగున్నప్పుడు ఆగింది ప్రభా. ఆ విధంగా తండ్రి ఆ దినమందు రాజా ఒక గొప్ప మేఘం ఈ స్థలమును కమ్ముకునుగాక. నజరేయుడైన యేసు నామములో తండ్రి చల్లట గాలి వచ్చునుగాక రాజా యేసయ్య. నీవే తండ్రి ప్రతి వాటిలను ముందు నడిపించమని చెప్తున్నా నీ దాసుని ఈరోజు చెప్తున్న ఈ వాక్యాన్ని కూడా రాజా, ప్రతి వారు వినగలిగిన చెవులను గ్రహించే మనసును దయచేయండి ప్రభా. ఎవరు ఏ బాధతో ఏ దుఃఖముతో వచ్చారో వాళ్ళ బాధలు నువ్వు ఎరిగిన దేవుడివి. మనుషుల మీద మేము పైరు పని చూస్తావు, నువ్వైతే అంతరంగాన్ని చూసి తీర్చేవాడు తండ్రి. ఈ దినమందు నీ చిలువు చాటున నీ దాసును మరుగుపరుచుకొని మీరు బయలుపడమని నీవే తండ్రి ఈ స్థలమంతా నీ ప్రసక్త రజ నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండి. వాక్యం ప్రదేశం మన మధ్యలో భాష గారు పంచుకుంటుండగా మనం అందరం చేపిద్దాం. ప్రైజ్ ప్రైజ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరు గట్టిగా అలే చెప్పండి, హల్లెలూయా. ఓకే, ఇటువైపు ఉండే వాళ్ళు కొద్దిగా ఇట జరిగి రావాలి. అందరూ అట్లా నువ్వు కూడా వచ్చి అందరు ఇరుక్కొని కూర్చోబాకండి, స్థలం చాలా ఖాళీగా ఉంది. ఓకే, ఇబ్బంది ఏం లేదు, కూర్చోండి. ఓకే, దేవుని బిడ్డలారా, వాక్యోపదేశంలోకి మనం ప్రవేశిద్దాము. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వాక్యాన్ని 19 కాలం నుండి 24వ వాక్యం వరకు అందరం ఏకీభవించి మనం చదువుకుందాము. 24వ వాక్యం వరకు 19 నుండి 24 వరకు లూకా రాసిన సువార్త, லூக்கா சுவிசேஷம் 16வது அதிகாரம் 19வது வசனத்திலிருந்து 24வது வசனம் வரை நம்ம அனைவரும் இணைந்து படிப்போம். ఓకే. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోవబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడును పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహాముని అతని రొమ్మున ఆనుకొనున్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేళ్ళు కొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లారుచుటకు లాజరుని పంపమని నేను అగ్నిలో ఏతన పడుచున్నానని కేకలు వేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ధనవంతుడు, ఒక పేదవాడైన లాజర్, వీళ్ళెవరిని ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నోటి ద్వారా అక్కడ వస్తున్న ప్రజలకు అందరికీ ఈ సంగతిని వారికి బోధించాడు. ఎప్పుడే మన యేసయ్య సత్యం పలుకుతాడు,
జరిగిన సంఘటనదా చెప్తాడు, జరగని సంఘటన అన్నడు ఆయన చెప్పడం. కాబట్టి ఇందులో రాయబడినట్లుగా దేవుని మాట మనం ధ్యానం చేయాలి. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రాలను ధరించుకొని. ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడు కాస్ట్లీ అయిన బట్టలు ధరిస్తాడంట, చాలా కాస్ట్లీ అయినది. మనం కూడా చూడండి, ఇంట్లో ఉండే లేడీస్కి మనము చాలా తక్కువగా తీసుకోమ్మా, నా జీతం చాలా తక్కువ కాబట్టి నువ్వు ఏదో నాకు కలిగింది తీసుకుంటే ఒప్పుకోరు కొందరు గంగ. కొందరు మొండోళ్ళు ఉంటారు ఇంట్లో. అదేలాగా జెంట్స్ కూడా చూడండి, తక్కువ రేట్లో బట్టలు కొనరు. కనీసం ఆ డ్రెస్ ఒక 5,000, 6,000, 7,000. ఒక పిల్లోడు అంటాడు, అన్న ఈ జీన్స్ ఎంత తెలుసా, 7,000 అన్నాడు. నేను బెత్తరపోయాను. నేను ఒక జీన్స్ ప్యాంట్ 7,000 అన్నా. అవునన్నా, అంత ఖరీదన్నా ఇది అన్నాడు. అదేవిధంగా టీ షర్ట్ చెప్పాడు. ఎంత ఈ టీ షర్ట్ అంటే 2,500 రూపాయలు అన్నాడు. మరి ఏముందిరా ఈ శరీరాన్ని దాచేదానికి ఇంత కాస్ట్లీ ఏంది, వెయ్యాల్సిందేనా అన్నా. అంటే 9,500 రూపాయలు బిల్లు చూపించాడు నా దగ్గర. ఒక టీ షర్టు, ఒక జీన్స్ ప్యాంటు. 9,500 రూపాయలకి ఏంట్రా ఇది, ఒళ్ళు కాపాడుకునే దానికి ఏ బట్ట వేస్తే ఏముంది కానీ దీనికి ఎంత ఖర్చు పెట్టాలని. అన్నా అంతేనన్నా, ఈ రోజులు అట్లున్నాయి అంటాడు. ద రీజన్, ప్రభు వాక్యంలో మనము గమనిస్తే ఒక ధనవంతుడు మనకు కనపడుతున్నాడు. ఈ ఫ్యాన్ వేయలేదు, ఈ ఫ్యాన్ వేయలేదు, అది కాదు. అప్పుడు నేను చెమట్ల గార్చుకొని చెప్పాలంటావు. ఏం తెలివితేటలా మీకు, అరే వదిలేండి అయ్యా, 2 కట్ చేయండి, 2 నెంబర్ ఆఫ్ చేయండి. ఓకే డన్ అంతే. ఇక్కడ ధనవంతుడు, అతను ఊదా రంగు బట్టలు ధరించుకొని, అంటే చాలా కాస్ట్లీ అయిన బట్టలు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు మనకు కనపడతా ఉంటారు. వాళ్ళు డ్రెస్ చేసుకొని వచ్చి మన ముందు చూపిస్తూ ఉంటారు. నా దగ్గర చూడు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో, నేను చూడు ఎంత కాస్ట్లీ డ్రెస్ని యూజ్ చేస్తున్నాను, నేను చూడు ఎంతగా ఉన్నాను అని పలు రకాలుగా చూపించే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఇది ఎప్పుడెప్పుడు చూడొచ్చు మనము? పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు చూడొచ్చు, విశేషాలకు పోయేటప్పుడు చూడొచ్చు. ఒక ఆమె నాకు ఆశ్చర్యం పుట్టింది. ఆమెకి కమ్మలు లేవు, నాకు బాగా తెలుసు. ఆమె కమ్మలు వేసుకొని వచ్చింది పెళ్ళికి. నేను అనుకున్నాను, ఈమె వాళ్ళని వీళ్ళని 100 రూపాయలు 200 రూపాయలు అని అడుగుతుందే, ఈమెకి ఎంత పెద్ద కమ్మలు ఎక్కడి నుండి వచ్చినీరా అట్లని ఆలోచన చేసి నేను అడిగాను, నీకు ఎక్కడి అని అడిగాను. ఇవి అంటే పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి అడుక్కొని వచ్చుకున్నాను. ఏమనింది? పక్కింట్లో నుండి అడుక్కొని వచ్చినాను. ఇది అవసరమేనా అంటే నలుగురిలో బాగుండాలా అన్న మైండ్ సెట్ ఉంది. దాన్ని సొంతగా సంపాదించేసుకుంటే పర్వాలే, బాడుగు తెచ్చేసుకునేది క్రమం పద్ధతి కానీ కాదది. మన సొంతంగా ఉండాలి. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో, ఓ పోతే పోనీలేరా వేసుకొని పోతున్నారు అంటారా? అట్టన్నారు. గతి లేక నా దగ్గరికి వస్తే నేను ఇచ్చి పంపాను అంటారు. అంతే కదండి, లోకం ఇది. నానా రకాలుగా మాట్లాడతారు. గనుక ఇక్కడ ధనవంతుడు ఊదారంగు వస్త్రాలను సన్నపు నార బట్టలు వేసుకున్నాడంట. సన్నపు నార అంటే చాలా పట్టు వస్త్రాలు. నాకు తెలిసి అదేదో ఉందండి, అదేంది, ఏం సిల్క్ అది? లేదు, ఎస్ఎంస్ కాదు, ఏదో సిల్క్ ఉంది కదండి, చాలా కాస్ట్లీ అది. దాని పేరు మనం కూడా ఊరికి వెళ్ళాం, మైసూర్ సిల్క్. ఓకే, మైసూర్ సిల్క్ వచ్చి 1,00,000 రూపాయలకు పైబడి కూడా చీరలు ఉండేవి. 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు మైసూర్ సిల్క్ కాస్ట్లీ, చాలా చాలా కాస్ట్లీ అయింది. అంత వస్త్రాలు, అది నైస్గా ఉంటుంది, బట్ట కట్టేది కూడా తెలియదంట. 1,00,000 రూపాయలు దాని రేటు. నేను మైసూర్కి వెళ్ళినప్పుడు ఆ షాపులో అడుక్కుంటా పోతే వాళ్ళు చెప్పారు నా దగ్గర 1,00,000 కొంది, 1,50,000 కొంది, 2 లక్షలకు ఉన్నాయి అన్నారు. బెత్తరపోయాను నేను. ఒరే, ఒక చీర 1,00,000 రూపాయలు ఏంటంటే, ఒక చీర 1,00,000 రూపాయలు అనుకున్నా నేను. ఓకే డన్, బాగేనండి. సన్నపు నార బట్టలను ధరించుకొని ఒక ధనవంతుడు
కాస్ట్లీ అయింది వేసుకొని కాస్ట్లీగా ఉన్నాడంట. సెకండ్ 20 ఆ కంటిన్యూ ఆ మాటను చదవండి, అక్కడ రాయపడి ఉంది. మళ్ళీ ఆ మాటను 19 చదవండి. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రాలను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నాడు. చాలు, ప్రతిరోజు సుఖమైన జీవితం జీవిస్తున్నాడు. చాలా మంది కోరుకునేది ఇదిదా, నేను బాగుండాలి, 3 పూటలు బాగా తినాలి, మంచి బట్టలు కట్టాలి, సొంత ఇంట్లో ఉండాలి, నెమ్మదిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, నా జీవితం అంతా నేను ఎట్టుండాలంటే బహు సుఖపడతా ఉండాలి, నేను నా జీవితంలో ఏ కష్టం రాకూడదు, ఏది తక్కువ కాకూడదు, దేనికి నేను ఇబ్బంది పడిపోకూడదు, నేను ఎల్లప్పుడూ సుఖపడతానే ఉండాలి అనేది ప్రతి వాళ్ళకుంటున్న మైండ్ సెట్. అంతే కదా, ప్రతి వాళ్ళు అనుకో. దానికోసందా మనము పనులకి పరుగులెత్తి పని చేసేది. మనం ఎందుకు పనులకి వెళ్తున్నామంటే మనము సుఖంగా జీవించాలి, ఏ కష్టం లేకుండా మన కుటుంబం జరగాలి, ఏ కొదువు లేకుండా ఉండాలంటే మనం ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ సుఖాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఇక్కడుండే ధనవంతుడు అతడు ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడంట. అంటే చాలా ప్రాపర్టీ ఉంది, చాలా డబ్బు ఉంది, రోజు సుఖపడుతూనే ఉన్నాడంట. ఎవ్రీ డే నాన్ వెజ్ లేనిదే తినడు. ఈరోజు కూడా చాలామంది నాన్ వెజ్ లేకపోతే అన్నం తినేవాళ్ళు ఇంట్లో లేరండి, పెట్టింది తినేవాళ్ళు లేరు ఇంట్లో చాలామంది. నాకు తెలిసి చాలామంది పెట్టింది తినాలి, అంతేగాని నాకు ఇద్దె అంత అడగకూడదు, అది తప్పది. కుటుంబ సందర్భాలు ఆలోచన చేసుకొని మంచి తెలివి కళ్ళమైతే ఇంట్లో పరిస్థితులు ఏంది అన్నది ఆలోచన చెయ్యాలి. ఒకసారి మా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నాను, భాగ్యనాలు మీరందరూ ఫంక్షన్ పెట్టుకుంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళు భాగ్యనాలు మీరందరూ ఓకే, నేనేదో నాన్ వెజ్ చేస్తానని చెప్పి వాళ్ళు బయట గుసగుసలు ఆడుకుంటా ఉన్నారు. ఏమని? మే పొడి అన్నమ్మే తెల్ల అన్నమ్మే అని. ఏమని? పొడి అన్నమ్మే తెల్ల అన్నమ్మే అట్ట అన్నారు. ఏంట్రా పొడి అన్నము తెల్ల అన్నమే అంటారు ఏంది? ఏది పెట్టినా తినాలి కదా, అదే కదా మనిషి ఒక సంస్కారము, అదే కదా పద్ధతి. పొడి అన్నమే అన్న అన్ని రాగాలు తీస్తారేంట్రా వీళ్ళు అట్టన్ని మతిలో అనుకున్న వాళ్ళు ముందు అన్నలా. మనం ఆలోచన చేయాల్సిన విషయాలు ఇవన్నీ. మనము ప్రతిరోజు సుఖపడేది కంటే, ప్రతిరోజు దాన్ని అనుభవించేదానికంటే మనం ఏదుందో దాంతో మనము తృప్తి పొందేది నేర్చుకోవాలి. మనం సద్దన్నం తాగేది నేర్చుకోవాలి, టిఫిన్ తినేది నేర్చుకోవాలి, బిర్యానీ తినేది నేర్చుకోవాలి, అన్ని రకాలుగా మనం తినేది మనం నేర్చుకోవాలి. అదిదా దేవుని బిడ్డలకు అర్థం. నాకు ఇదిదా కావాలా, ఇది పెడితేదా నేను తింటాను, ఇది ఉంటేదా నేను భోజనం చేస్తాను, లేకపోతే నేను తినను. చాలామంది తట్లు ఇసిరేస్తారు, కుండా చట్నీ ఎగిస్తుంటారు, చాలామంది అన్నాన్ని ఇసిరి పడేస్తారు, కోపం చూపిస్తారు. వాళ్ళకి తెలియదు ఇంకా చాలా విషయాలు. ఇది లేకుండా ఎంతమంది రోడ్ల మీద ఉన్నారు తెలుసా, ప్లాట్ఫారం మీద ఉన్నారు తెలుసా, ఎంతమంది బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఉన్నారు తెలుసా, ఎంతమంది అస్సలకి అన్నం లేకుండా అలమటిస్తున్నారు తెలుసా మీకు? ఎన్ని అనాథాశ్రయాలు ఉండే తెలుసా? నాకు ఫోన్ వస్తూ ఉంది, మొన్న కూడా ఒక ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, సార్ సాయంత్రానికి భోజనానికి హాస్టల్కి డబ్బులు లేవు సార్, కష్టంగా ఉంది, మీ వల్ల అయితే ఏదైనా సహాయం చేయండి సార్ అంటున్నారు. నా గుండె తరిగిపోయింది. ఆ మాట అనగానే నా గుండె తరిగిపోయింది. చూడండి, అప్పుడు చాలా చాలా అది లేని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. దేవుడు ఈ పూట నాకు ఇది ఇచ్చాడు అని చెప్పి సంతోషంగా దాన్ని భోంచేయాలి మనం, అది నేర్చుకోవాలి మనం. ఈరోజు నాకు ఈ అన్నం పెట్టాడు దేవుడానికి, దేవునికి స్తోత్రాలు చెప్పుకొని తినాలే కానీ నాకు వద్ద అట్టన్నా అలాంటి ఒక ఆలోచన మనకు రానివ్వకూడదు. అది తప్పు అవుతుంది. మన ఇంటి పరిస్థితులు ఆలోచన చేసుకొని మనకేముందో దాన్ని నెమ్మదిగా తిని మన ఉద్యోగానికి వెళ్ళాలి, నెమ్మదిగా తిని తృప్తి కలిగి వెళ్ళాలి. అట్లాంటి ఒక గుణలక్షణం మనకి ఉండాలి, అలాంటి ఆలోచన ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఆ మారి ఆలోచన ఉంటే ప్రభు నిన్ను వండర్ఫుల్గా పోషిస్తాడు. ఎక్కడ ఒక దిక్కున ఏదో ఒక రకంగా దేవుడు నిన్ను పోషిస్తూ ఉంటాడు. ఒకసారి నేను మీటింగ్కి వెళ్ళాను, మీటింగ్ వెళ్ళాకే లేట్ అయిపోయింది. అక్కడ
లేట్ అవ్వగానే ఇంట్లో పాస్టమ్మకి చెప్పేశాను, నేను అక్కడే భోంచేసుకొని వస్తానమ్మా, నేను అక్కడే భోంచేసుకొని వస్తాను, మరి మీరు మటుకు భోంచేసుకొని వేసేయండి, నా కోసం ఎదురు చూడబాకండి అని చెప్పి నేను మీటింగ్కి వెళ్ళిపోయేసినాను. ఇక వీళ్ళు బిర్యానీ తినాలని షాప్ దగ్గరికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? షాప్ దగ్గరికి వెళితే షాప్ మూసేసేసారు. ఇక బిర్యానీ లేదని నేరుగా రిటర్న్ ఇంటికి వచ్చేసి దోశలు పోసుకొని తినున్నారు. నేను మీటింగ్ వెళ్ళింది ఇక్కడ లేట్ అయ్యేలాకి నేను అన్నాను, బ్రదర్ ఇప్పుడే ఆలస్యమైంది, మరి వీళ్ళందరూ దూరం ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళని గమనించండి, నేను వెళ్ళిపోతాననే లేకే నా చేతిలో కానుక పెట్టి ఒక టిఫిన్ నిండా బిర్యానీ కట్టి పంపించేసాడు. నేను అక్కడి నుంచి నేను అన్నా, నాకు వద్దయ్యా, ఎందుకంటే లేదు సేవకులు తినాలా, మీరు అంటే ఇప్పుడే ఆలస్యమైంది కాబట్టి నేను మీకు పార్సల్ చేసేసాను, మీరు ఇంటికి వెళ్ళి పాస్టమ్మ మీరు భోజనం చేయండి అని చెప్పారు. ఆయనకి ఏం మనసులో కలిగిందో పాస్టమ్మ కూడా ఇవ్వండి అని చెప్పేశాడు. నేను ఇంటికి రాగానే పాస్టమ్మ అంటుంది, ఏమండి నేను ఇప్పుడు తినాలనుకున్నాను, షాప్కి వెళ్ళాను, షాప్ మూసేశారు, నేను చూస్తే ఇప్పుడు మీరు బిర్యానీ చేస్తున్నారు. అంటే మనకి ఇలాంటి మనసు అన్నిట్లో అడ్జస్ట్మెంట్ అయ్యే మనసుగానే ఉంటే దేవుడు ఏదన్నా రూపకంగా దాన్ని పోషిస్తాడు. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒకే మనసు నిందరు అనుకోండి, నాకు ఇదిదా ఇట్టదా అంటే మీరు పోషించేది కష్టం, మీకు అన్నం దొరికేది చాలా కష్టం. దానికి అల్లాడతారు, కష్టపడతారు పాపం. మీరు కొన్ని సందర్భాల్లో అది మీకు దొరకదు. అలాంటి పరిస్థితులు ఏర్పడచ్చు. ఒకవేళ నేను అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నా, ఈ మాటలన్నీ అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను. ఇతను ప్రతిరోజు బహుగా సుఖపడుతూ ఉన్నాడంట. అంటే ఎవ్రీడే మాంసం లేకుండా తినడం అంత భయంకరమైన ఒక వ్యక్తి అంట. వాళ్ళ తర్వాత కింద రాయపడి ఉందో చూడండి, 20వ వాక్యం. లాజరు అని ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతన్ని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకొన గోరెను, అంతేకాక కుక్క వచ్చి వాని కురుపులను నాకేను, ఆ దరిద్రుడు చనిపోయేను. చాలు. ఇక్కడ ఒక దరిద్రుడు ఉన్నాడు. ఈ ధనవంతుని ఇంటి ముందు ఒక దరిద్రుడు ఉన్నాడు. ఈ దరిద్రుడు ఎందుకు ఆ ఇంటి దగ్గరే ఉండో మనం ఆలోచన చేద్దాం. హలో, మీరందరూ ఆలోచన చేయాలా? మీరందరూ ఆలోచన చేయాలి, తప్పనిసరిగా ఆలోచన చేయాలి. ఇంకొక రీతిగా చెప్తా కానీ అయితే మీకు అర్థమవుతుందని నాకు తెలియలేదు, నేను చెప్తాను. ఓకే, మీకు షూట్ అయితే దాన్ని అట్నే మ్యాచ్ చేసుకోండి. మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు, మున్సిపాలిటీ అంటే తెలుసు కదా, కార్పొరేషన్ జాబ్. ఈ కొప్పెత్తే వాళ్ళే కానీ ఊడ్సే వాళ్ళే కానీ మంచి ధన్యకుడి ఇంటి దగ్గర మటుకు బెల్లు స్పీడ్ కొడతారు. ఎందుకు చెప్ప? ఏదైనా ఇస్తాడని చెప్పి బెల్లు ఘనంగా కొడతారు, డగడగడగడగడగానే. అప్పుడు వాళ్ళు వచ్చి ఏదో 10-20 చేతులు పెట్టి ఆ చెత్తేస్తారు. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఉన్నవాడి ఇంటి దగ్గర ఉంటే మనకేం కలుగుతుంది? మనకు కావాల్సింది దొరకతుంది అన్న మైండ్ సెట్ ద్వారా లాజర్ ఏం చేశాడంటే, ఎవరి ఇంటి దగ్గరికి పోయి కూర్చోలేదు, ఎవరి ఇంటి వాకిల దగ్గర కూర్చోలేదు, ధనవంతుడు వాకిల దగ్గర పోయి కూర్చున్నాడంట. ఎందుకంటే ఆ ధనవంతుడు తినే ఆ బల్ల మీద పడే రొట్టె ముక్కలు వాడు ఎట్ట తింటాడంటే రాక్షసు తిన్నట్టుకు తింటాడంట. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళని నేను చూస్తున్నాను. ఒకడు సత్రంలో చూశాను, 3 బంతులయ్యేంతవరకు వాళ్ళు ఎగవల, వాడు పేపర్ మటుకు చేస్తుంటారు. మీకు అర్థమైందండి? టేబుల్ మీద వేసే పేపర్ వల్ల అజో వాళ్ళు వడ్డించే వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు బెత్తరపోయారు. నేను పోయి దగ్గరికి పోయి రే లేరంటే ఉండు, వాడు కరెక్ట్గా అన్నమే అంటుండు, కరెక్ట్గా అన్నం అంటున్నాడు. ఏంట్రా 3 బంతిలేనిరా, అందరు నిన్నే చూస్తుండ్రా, ఒక మాదిరిగా ఉందిరా పోదామంటాడు. నేను వాడు ఒప్పుకోలే, పేరు వద్దులేండి, వాడు ఒప్పుకోలే. వాడు తినేది నేను ఎదురులో కూర్చొని చూశాను. వాడు అన్నం నోట్లో పెట్టుకొని ఏలు పెట్టి పొడుస్తున్నాడు. లీజన్ ఏలు పెట్టి పొడుస్తున్నాడు. అంటే ఇట్టిట్ అంటుండు, ఏంద్రా వీడేంది పళ్ళు దొంపుతున్నాడే ఏందని అనుకుంటే అన్నాన్ని దూరుస్తున్నాడు. లీజన్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే
ఈ తినేటప్పుడు అలాంటి కార్యాలు ఉంటాయి కొందరికి, కింద పడేది అవన్నీ. లాజరు ఆ ధనవంతుడు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో తాను తృప్తి పొందాలనుకున్నాడంట. అప్పుడేంది, ఉదయాన మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు అతను తిన్న తర్వాత ఆ పడిన రొట్టె ముక్కలన్నీ పనోళ్ళు శుభ్రంగా చాట్లో శుభ్రం చేసి బయటికి తీసుకొని వచ్చి వేస్తారు చెత్తని. ఆ చెత్త వేసేటప్పుడు లాజర్ అక్కడ కూర్చొని ఆ రొట్టె ముక్కలు తింటా ఉంటాడంట. లాజర్ ఎందుకు ఆ ధనవంతుని ఇంటి దగ్గర ఉన్నాడంటే, దాని ద్వారా నా ఆకలిని నేనేం చేయాలా, తీర్చుకోవాలా. ఒళ్ళు నిండా కురుపులు, ఎక్కడ పనీరు, కుక్కలు ఒక పక్క నాగుతున్నాయి, చీము రక్తం గారుతుంది, దరిద్రుడు, రోగం ఏరే ఉంది శరీరంలో. ఇంత దరిద్రతతో ఎక్కడ పని దొరకదు, ఎవరు కూడా చేర్చుకోరు. ఏదన్నా వ్యాధి ఉంటే మనిషిని చేర్చుకుంటారండి? మీరు చెప్పండి. వ్యాధి ఏదన్నా ఉంటే మనిషిని చేర్చుకుంటారా? నీ వల్ల కాదురా బాబు, నువ్వు వెళ్ళిపోరా అంటారు, అంతే కదా. నీ వల్ల కాదు బాబు, వెళ్ళిపోరా అంటారు. అప్పుడు లాజరు ఏం చేశాడు, అక్కడ ఉండి ధనవంతుని దగ్గర, ఆ ఇంటి దగ్గర పడే ఆ రొట్టె ముక్కల ద్వారా తృప్తి పొందాలని ఆశించాడు. ద రీజన్. ఇప్పుడు లాజరు స్టోరీ మొత్తం చెప్పినాను. లాజరు చనిపోయాడు, దేవదూతల ద్వారా పరలోకానికి ఎత్తబడాడు. ధనవంతుడు చనిపోయాడు. ఒక రోజున ధనవంతుడు నరకమునకు పోయి యాతన పడుతున్నాడు. ద డిఫరెంట్ ఏంది వీళ్ళిద్దరిలో ఉంటున్న డిఫరెంట్ ఏంది, ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందువల్ల ధనవంతుడు ఎవరు తెలుసా? పక్కా క్రిస్టియన్, దేవుని తెలుసుకున్నవాడు, వాక్యం తెలుసుకున్నవాడు. అతను దేవుని వంశంలో పుట్టినవాడు. ఎవరి వంశంలో పుట్టాడు? దేవుని వంశంలో పుట్టాడు. మనమందరం దేవుని వంశంలో పుట్టినోళ్ళం కాదు, మనమందరం అన్యులమే. మనమందరం ఎవరమి? అన్యులంగా ఉండి దేవుని నమ్ముకున్నాం. మన పూర్వీకుల పేరు కానీ చెప్పారంటే కొండయ్య, కొండమ్మ, ఏంటంటే నరసయ్య, పోలమ్మ, కుప్పమ్మ, ఈ పేర్లు ఉంటాయి అక్కడ. మన పూర్వీకులు కానీ మనం ఆలోచన చేసినామంటే, మనం ఇప్పుడుదా పేర్లు పెట్టుకున్నాం. డేవిడ్, ఎస్తరమ్మ, ఆ అమ్మ, ఈ అమ్మని పేర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు మన పూర్వీకులు మనం ఆలోచన చేసినామంటే మనం పక్క అన్యులమే. కాబట్టి ఆ ధనవంతుడు అన్యుడు కాదు, పక్క క్రిస్టియన్, పక్క అబ్రహాము సంతానములో పుట్టినవాడు. అబ్రహాముని పిలుస్తున్నాడు. అప్పుడు మనం ఆలోచన చేద్దాం, వాక్యంలో రాయపడినట్లుగా వీళ్ళిద్దరికీ ఏంది తేడాలు అన్నది ఇప్పుడు మీరు అందరు తెలుసుకోవాలి. ఒకరెందుకు పరలోకానికి పోయారు, ఒకరెందుకు నరకానికి పోయారు, వీళ్ళిద్దరు డిఫరెంట్ ఏంది, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి వీళ్ళిద్దరిలో, ఏంది దేన్ని బట్టి వీళ్ళిద్దరు ఇలాగ పోయారు అన్నది ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేద్దాం. ఓకే, మొదటగా ధనవంతుడి దగ్గర ఏమునిందంటే, నెంబర్ 1 గర్వం ఉనింది. ఏమునింది అతని దగ్గర? గర్వం ఉనింది. తనలాంటి ధనికుడు లేడని, తనలాంటి డబ్బు గలవాడు మరొకడు లేడని తాను చాలా గర్వపడతా ఉన్నాడు. భయంకరంగా గర్వం చేత నింపబడి ఉన్నాడు. ఆ గర్వాన్ని బట్టిదా బయట ఉన్న లాజరు కూడా, ఒరే వాడికి ఒక 2 ముక్కలు పెట్టండి రా, రొట్టెలు పెట్టి తీసుకెళ్ళి ఇయ్యండి అని అనలా. ఆ మాట అనలా. చాలా మంది చూడండి ఈ రోజు కూడా చాలా గర్వంగా ఉంటారు. చాలా గర్వమైన కార్యాలు వాళ్ళ దగ్గర కనపడతా ఉంటాయి. వాళ్ళు ఒక రకంగా కనపడతా ఉంటారు, చాలా గర్వం ఉంటుంది. చాలా మంది, ఒకసారి నేను ఒక ఆయన్ని చూశాను, అన్న లక్షణమైన ఇల్లు నీకు ఇచ్చాడు, లక్షణమైన భార్య ఇచ్చాడు అన్న ఆ మాట మటుకు అనబాకండి. ఏ మాట? లక్షణమైన ఇల్లు అని చెప్పు, ఒప్పుకుంటా. లక్షణమైన భార్య అని చెప్పబాకనేండు. ఏందన్నా ఇంత కోపపడుతున్నావు అన్న, నీకు తెలియదు డానీ, గవర్నమెంట్ వాళ్ళు కానీ నా చేతిలో కానీ గన్నిచ్చి నీకు ఇష్టమైన వాళ్ళని కాలువని అంటే ఫస్ట్ నా భార్యనే కాలుస్తాను. ఏమన్నాడు? ఫస్ట్ నా భార్యనే కాలుస్తానా? ఏంటన్నా నరహంతుకుడు కాదు డాడీ, నీకు తెలియదు డాడీ, నీకు తెలీదు అంటాడు. అంటే తాను చెప్పుకొచ్చిన మాట ఏంటంటే, నా భార్య లాంటి గర్వయిష్ఠురాలు ప్రపంచంలో మరొకరు లేరు అంటున్నాడు ఆయన. అప్పుడు చూడండి, చాలా మంది అలాంటి గర్వంతో ఉండే వాళ్ళు ఉంటారు. ఈ ధనికుడి దగ్గర కూడా, ఈ ధనవంతుని దగ్గర కూడా నెంబర్ 1 ఉన్నది ఏంటంటే, అతని దగ్గర ఎక్కువ గర్వం ఉనింది. నాలాంటి గొప్పోళ్ళు లేరు, నాలాంటి పెద్దోళ్ళు లేరు, నాలాంటి గొప్పవారు ఇంకే మరొకరు లేరని చెప్పి అతను గర్వపడతా ఉన్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 6:17. 1 తిమోతి 6:17.
1 తీమోతి 6:17. ఇంకొద్ది క్లియర్గా చదువు మాట, ఇంకొద్దిగా బాగా అర్థమయ్యేటట్లుగా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మకముంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించుము. చాలు. ఇకమందు అంటే ఈ లోకములో, ఇకమందు అంటే ఈ లోకములో, ఈ లోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఎవరి దగ్గర డబ్బు ఉందో, ఎవరి దగ్గర ఆస్తులు ఉన్నాయో, ఎవరు గొప్పోళ్ళో వాళ్ళ దగ్గర ఏముంటుందండి? గర్వం ఉంటుంది. చూడు, నా దగ్గర కారు ఉంది ఏంటండి, ఒక ఆమె అంటుంది, ఈ సరుడు ఎంత తెలుసా? 15 సవరాలు. ఎంత? నీది చిన్నది మెలీసుగా ఉంది. నా సరుడు 15 సవరాలు. వాటి తర్వాత ఈ సరుడులు చాలామంది $1 ఒకటి వేస్తారు. ఈ డాలర్ వేసే వాళ్ళందరూ సీరియల్ను చూసి, సీరియల్లో ఏం డాలర్ వేస్తారో అదే రకమైన డాలరు వేసేది. దానికోసం పాపం పదే పాకులాడి దాన్ని తెచ్చుకుంటారు పాపం. అప్పుడు చూడండి, ధనము నీకు ఉండిందంటే నీ దగ్గర ఏముంటుంది? గర్వం అనేది కూడా వసద్ది. ఇతను దేవుని దగ్గరికి పోకుండా ఉండటానికి కారణం ఏం తెలుసా? అతని దగ్గర, ఆ ధనికుడి దగ్గర ఏముండిందంటే నెంబర్ 1 గర్వం ఉండింది. మనం గర్వపడకూడదు. దేవుని బిడల మీద దీనులుగా ఉండాలి. దేవుని బిడల మీద తగ్గించుకోవాలి. దేవుని బిడల మీద అందరితో కలిసి మలిసిపోవాలి. అందరితో ఐకమత్యంగా ప్రేమతో ఉండాలి. మనకి ఎంత ఉన్నా రేపు మనతో కూడా అది రాదు. అంత వదిలిపెట్టే పోవాలి మనం. బైబిల్ అదే కదా రాయపడి ఉంది. ఒకడు అన్న పానములకు తప్పితే ఈ లోకంలో మరి ఏం తీసుకెళ్ళలేడు. అన్నపానములు వస్త్రములు తప్ప వాడు మరి ఏది కూడా తీసుకెళ్ళలేడంట. నువ్వు ఎంత పాకులాడి సంపాదించినా ఒకరోజు అది విడిచిపెట్టే నువ్వు వెళ్ళాలి. అప్పుడు ధనము ఉండే వాళ్ళ దగ్గర ఏముంటుందంటే గర్వం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు చూడండి, ధనం ఉండే వాళ్ళు చేసే ఆ బిగైవు, వాళ్ళు చేస్తున్న ఆ కార్యాలు ఎట్టుంటాయంటే మనకి ఒక మాదిరిగా ఉంటుంది. మనకి ఒక మాదిరిగా ఉంటుంది వాళ్ళు చేసేయండి. నాకు తెలిసి ఒక పాపని నేను చూశాను. మనకందరికి తెలుసు, ఐవరమ్మ వాళ్ళ మనవరాడు. కాస్త మంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు, కొద్దిగా చదువు ఉంది, మంచి జీతాలు ఉన్నాయి, మంచిగా ఉన్నారు. ఆ అమ్మాయి ఇంటికి వస్తే వాళ్ళ అమ్మమ్మ దగ్గర కాళ్ళ మీద కాలు వేసుకొని మాట్లాడుతుంది. ఏ ముసల్దాన్న చెప్పేదినే, ముసల్దాన్న చెప్పేదినే అంటుంది. నాకు సర్రునెక్కతుంటుంది. ఒక నానమ్మని పట్టుకొని ఇంత గర్వంగా మాట్లాడుతుంది ఏంద్రా ఈ పాప? నీకేం తెలీదే ముసల్దాన్న, నీకేం తెలీదే అంటుంది. ఆమెని మీ అమ్మను చదివికపోయి ఉంటే, ఆమె మీ అమ్మ కోసం కాన్వెంట్ స్కూల్లో డబ్బులు కట్టకపోయి ఉంటే, మీ అమ్మకి మంచి ఉద్యోగం రావాలని గవర్నమెంట్లో అప్లికేషన్ వేయకపోయి ఉంటే ఈరోజు మీ అమ్మ ₹1,00,000 జీతం తీసేది కాదో అన్న వాస్తవం నాకు తెలుసు, అమ్మాయికి తెలియదు. ఆ వాస్తవం నాకు తెలుసు. ఆ విషయం ₹1,00,000 ఆమెకి జీతం. ఎంత ఎంత 1 lakh. మనం వాళ్ళ ఇంటి మీద మనం పెట్టుకొని ఉన్నాం చర్చి. 1 lakh. ఆ ముసలామె చనిపోయినప్పుడు ఏడ్చింది నేను, పాస్టర్ అమ్మే ఎక్కువగా ఏడ్చింది మేము. ఎందుకంటే ఆ తల్లి మాకు సంఘం ఇచ్చింది. నా దగ్గర ₹1 అడుక్కోకుండా పైన షెడ్ వేసి ఇచ్చింది. ఆ రోజు నేను అక్కడ నిలబడుకొని, నేను పాస్టమ్మ గారి ఆమె చనిపోయినప్పుడు చార్ల నుంచి తీసి మంచం మీద పండేసి ఆమె మీద దుప్పటి కప్పి వాళ్ళ కూతురికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అమ్మ చనిపోయింది అమ్మ అంటే, చనిపోయిందా? సర్లే వస్తానులే అంటుంది. గర్వం, డబ్బున్న గర్వం, డబ్బున్న గర్వం.
నిదానంగా నీటకంగా వచ్చింది. 4 గంటలకి 6 గంటలకు వచ్చింది. వచ్చి ఏడవల కూర్చొని ఎట్టా చూసుకుంటుంది. ఆమె బిడలని బంగారు చేర్చి పెట్టింది. ఆమె బిడలని ఆ ఇల్లును కాపాడింది. బిడలని అన్ని చేసింది. ఆమెకు తెలుసా వీళ్ళు ఇలాంటి మొండోళ్ళని, ఇలాంటి గర్విష్ఠులని ఆ ఐవరమ్మకు తెలియదు పాపం. ఆ ముసలాం అన్ని ఎత్తిపెట్టిపోయింది. ఆఖరి క్షణం వరకు వరి బిల్లు కట్టకుండా మిస్ చేయలేదు. ఆమె అన్ని గట్టిదా పోయింది, చచ్చిపోయింది ఆమె. ద లీజన్. ధనం ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? గర్వం ఉంటుంది. గర్వం ఉండే వాళ్ళు దేవుని దగ్గరికి పోలేరు, దేవుని సన్నిధికి చేరుకోలేదు. సెకండ్, ధనవంతుడి దగ్గర రెండేది ఇంకేముండిందో చూద్దాం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 19, 16, 19. లూకా రాసిన సువార్త 16, 19. లూకా ఎల్దని సువిశేషం 16, 19. ఓకే, అక్కడ రాయపడినట్లుగా 16లో తెలుగులో చదవండి అమ్మా. 19 చదవండి. ధనవంతుడు ఒకడు ఉండెను, ఆ ఊదారపు బట్టలను సన్నపు నార వస్త్రాలను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడు. అంటే లోక సుఖభోగముడింది అతని దగ్గర. ద జాలీ, ఎంజాయ్, జాయ్, సంతోషంగా ఎప్పుడు అతని దగ్గర రెండేది ఏముంది? సుఖభోగం. చాలా మంది చూడండి, డబ్బులు ఉన్నాయి అనుకోండి చేతిలో, దాన్ని ఎట్ట ఉపయోగించుకోవాలని తెలియకుండా ఆ డబ్బుని ఒక్కసారిగా గాలి చేస్తారండి. చాలా మంది ఒక్కసారిగా గాలి చేసేస్తారు. ఆ డబ్బు మరుసటి రోజుకి మనకు ఉపయోగపడుతుంది. ఏదన్నా ఆరోగ్యం బాగలేనప్పుడు ఉపయోగపడుతుంది. ఏదన్నా మన సందర్భాలు కలిగినప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది అని చాలామంది ఎత్తి పెట్టుకోరండి డబ్బులు. ఏ లోన్ వచ్చినా, జీపీఎఫ్ వచ్చినా, ఏ ఒక డబ్బులు వచ్చినా, మగలిరు లోన్ వచ్చినా అది అప్పుడప్పుడే గాలి చేయాలి. అప్పుడుదా వాళ్ళ కళ్ళు చల్లబడతాయి, పొట్ట చల్లబడుతుంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం వాక్యం చెప్తా ఉంటాం ఏమని? చీమల యొద్దకు పోండి, సోమరి సీమల యొద్దకు పోండి, దాన్ని నడతలు చూసుకోండి, తెలివి తెచ్చుకోండి. అది వేసవి కాలం మందు, అది సమకూర్చి గుడౌన్లో పెట్టుకుంటుంది. ఎప్పుడు అవసరమో అప్పుడు తింటుంది. అది ముందుగానే చేర్చి పెట్టుకుంటుంది. అట్లా మీరు కూడా జ్ఞానంతో ఉండండి అని చెప్తే అవన్నీ బాగా తలాడేస్తారే కానీ ఆ డబ్బులు వచ్చినప్పుడు వీళ్ళు మారుతారు. మళ్ళా ఆ మనీ వచ్చేటప్పుడు ఆ శుభవాళ్ళు మారుతా ఉంటాయి. అయితే ప్రతిరోజు సుఖభోగముగా జీవించాడంట. ఎట్ట జీవించాడు? సుఖభోగం అంటే అని తెలుసా? అన్నీ వచ్చిన డబ్బును అట్నే ఖర్చు పెట్టేది, అట్నే సుఖభోగంగా ఉండేది, ఎంజాయ్ చేసేది. ఏంటంటే ఎంజాయ్ చేసేది, చాలా సంతోషంగా ఆనందకరంగా ఉన్నవన్నిట్లు పోగొట్టేది, సుఖభోగం అనుభవించేది. అప్పుడు మనం ఆలోచన చేద్దాం. చాలామంది ఉన్నారు కానీ సుఖభోగం అనుభవించే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సినిమాకి వెళ్ళే వాళ్ళు, సిగరెట్లు, వక్కలు, బ్రాందీ ఇవన్నీ తాగి సుఖభోగంగా ఉండాలి. నన్ను ఎవరు ఏమనకూడదు, నేను బాగా సుఖభోగంగా లైఫ్ని జీవించాలి. అట్లుండే వాళ్ళు ఉన్నారు. చాలా వండర్ఫుల్గా అలాంటి జీవితాన్ని ధనవంతుడు జీవించేశాడు, సుఖభోగంగా జీవించాడు. అందువల్లే దేవుని రాజ్యంలోకి పోలేకపోయాడు. చాలామంది నేను చూస్తానండి, డబ్బులు ఉంటే ముఖం ఒక రకంగా ఉంటుంది, డబ్బులు లేకపోతే ఒక ముఖం డల్గా ఉంటారు. ఆ 1వ తారీఖు నుండి ఒక 4-5 రోజుల వరకు కొందరు ముఖాలు ప్రకాశమయంగా ఉంటాయండి. ఒక 5వ తారీఖు పైబడిపోయింది అనుకోండి, కొంతమందికి ముఖం ఒకటి అట్నే డల్ అయిపోతుంది. అట్టుండనే కూడదు. మన దేవుడు మహిమైశ్వర్యం గల్లవాడు కాబట్టి ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు ఎట్టుండాలి? సంతోషంగా ఉండేది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అంటే సుఖభోగం ఎక్కువ అనుభవించేశాడు ధనవంతుడు. సుఖభోగం. చాలా మంది అంటారు వీడికి వచ్చిందిరా మంచి జీవితం అంటారు. అది తప్పు. ఎందుకంటే వాడు దేవుని రాజ్యానికి పోలేడు. ఈ అమ్మాయికి వచ్చిందిరా మంచి బతుకు అట్టని మనం అంటాం. ఆ అమ్మాయి దేవుని రాజ్యానికి పోలేదు. సుఖభోగంగా ఈ లోకంలో జీవించిండ్రంటే దేవుని దగ్గరికి పోవటం కష్టం. ఆ ధనవంతుడి దగ్గర ఉంటున్న 2 క్యారెక్టర్స్ ఏంటంటే ప్రతిరోజు సుఖపడతా బహుగా ఉన్నాడంట.
అప్పుడు మీరు ఆలోచన చేయండి, ప్రపంచంలో ఉంటున్న దేవుని నమ్ముకోకుండా ఉంటున్న ప్రతి ధన్యకుడు దేవుని రాజ్యములోకి పోలేడు. రాజ్యములోకి పోలేడు. మీరందరూ బైబిల్ చదవండి. అబ్రహాం ధనవంతుడు కదా, ఆయన లేడా? మీరు అడగచ్చు నన్ను. ఏబు ధనవంతుడు కదా, ఆయన పోలేదా? ఇది మీరు ఏంది ఇటు చెప్తున్నారని నేను ఒక మాట చెప్తా, అదేనండి. అది కూడా బైబిల్లోనే ఉంది. ఏముందంటే, వారు ధనవంతులైన పరదేశులుగా జీవించారని బైబిల్లో ఉంది. చపల కొట్టండి, మీకు అర్థం కాల వాక్యము. పరదేశం అంటే అని తెలుసా? నాడోడి. நான் பணக்காரனா இருந்தாலும் நான் நாடோடியா நான் வாழ்க்கை வாழ்ந்தான் கர்த்தருக்காக. அப்போ நாடோடி வாழ்க்கை வாழ்ந்தாங்க. நீ வாழ்றியா? அந்த மாதிரி அப்படிப்பட்ட வாழ்க்கை இருக்கா? கொஞ்சம் இருந்தாலே ரொம்ப காமிச்சிடுவே நீ. அப்போ నాడోడి வாழ்க்கை కామికిరియా? அதுதான் కర్తర్ కేకరారు. వాళ్ళు పరదేశులను యాత్రికులై ఉండిరి అని ఉంది బైబిల్లో. పరదేశీ యాత్రికులు అంటే ప్రయాణికుళ్ళు, పోయేవాళ్ళు, చేసేవాళ్ళు, అంతే. వాళ్ళ దగ్గర ఎంత ఉన్నా కూడా మేము పరదేశులమి, మేము అలాంటి వాళ్ళమని చెప్పుకుని వాళ్ళు జీవించారు. అందువల్ల దేవుని దగ్గరికి పోయారు. ద రీజన్ మనం కూడా ఈ లోకంలో సుఖభోగముతో జీవించినమంటే దేవుని దగ్గరికి పోయేది కష్టం. కష్టం ఏంటంటే, ఎప్పుడో ఒకసారి మనం వెళ్ళి ఏదన్నా తినేది చేసేసేది తప్పు లేదు. ఎవ్రీడే ఇదే అలవాటు ఉండిందంటే తప్పు అవుతుంది. ఎప్పుడన్నా మన బర్త్డే వచ్చినప్పుడు, పెళ్లి రోజులు వచ్చేటప్పుడు మనం వెళ్ళి తినటం తప్పు కాదు. మన ఇంట్లో ఒక విశేషం వచ్చేటప్పుడు, మన ఇంట్లో శుభకార్యం ఉండేటప్పుడు మనం చాలా వండర్ఫుల్గా ఉండటం తప్పు కాదు. ఇదే జీవితం అంతా ఉంటున్నాం తెలుసా, అదిదా 100% తప్పు అవుతుంది. అప్పుడు మీరు ధనవంతుడి దగ్గర ఆ కార్యము ఉనింది. ఓకే, అట్ల తర్వాత మార్కు రాసిన సువార్త 2 కార్యాలు అయిపోయింది ఆయన గురించి. దానికి ముందు లూకా రాసిన సువార్త 12:17 చదవండి. 12:17 లూకా రాసిన సువార్త 12:17. లూకా ఎల్దిన సువిశేషం 12:17. ఉండమని చదవండి. తప్పు చదువుతున్నావు చూడు. అప్పుడు అతడు నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగ చేతును చాలు, అంతవరకు చాలు. ద రీజన్, ఇక్కడ ఒక ఆయన పంటను కోసాడు, చాలా దండిగా వచ్చింది. అది ఎక్కడ ఎత్తి పెట్టాలి, ఎక్కడ ఉంచాలి, ఎక్కడ దాచుకోవాలన్నది మైండ్ సెట్లో వచ్చేసింది. ఈ ధన్యకుడు కూడా స్వార్థపరుడు. స్వార్థపరుడు అంటే తాను మాత్రమే బతకాలి, తాను మాత్రమే మంచిగా ఉండాలి, తాను మాత్రమే మంచి జీవితాన్ని జీవించాలి. ఇతరులు ఎవరు కూడా బాగుపడకూడదు. ఇతరులు ఎవరు కూడా బాగుపడకూడదు. ఇలాంటి ఒక ఆలోచన ధనవంతుడు కొనింది. మనకు కూడా కొనిందంటే మనం దేవుని రాజ్యానికి పోయేది కష్టమే. నలుగురు బాగుండాలి, నలుగురు తినాలి, నలుగురు సంతోషంగా ఉండాలి, నలుగురు జీవితాలు బాగుపడాలన్న అనుకున్నవాడు మంచోడు, ధన్యుడు. ఆమె మంచి ఆమె, నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో ఆ ధన్యకుడి దగ్గర ఏముండిందంటే, ధనవంతుడి దగ్గర స్వార్థం ఉండింది. స్వార్థం. నేను ఒక్కనే మంచిగా ఉండాలి, నేను ఒక్కనే తినాలి, నేను ఒక్కనే బాగుపడాలి, నేను ఒక్కనే జీవించాలా అన్న మైండ్ సెట్ ఉండింది అక్కడ. తాను ఒక్కడి మీద ఆధారపడాడు. అందువల్లే మీరు ఇప్పుడు 17 వాక్యంలో చదివినప్పుడు, అతడు తన పంటను సమకూర్చుకొనుటకు ఒక స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను అనుకునేను. ఇలాగ అనుకునేటప్పుడు ఏం జరిగిందంటే 18 వాక్యంలో, నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టి అందులో నా ధాన్యమంతను, నా ఆస్తిని సమకూర్చుకొనినాను. నా ప్రాణమా, అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనుచున్నాను అనేను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినది ఎవనదగునని అతనితో చెప్పాను. అంత సమకూర్చి పెట్టుకున్నాడు.
పెద్ద కోట్లు కడుతున్నాడంట, గోడౌన్స్ కడుతున్నాడు. ఆ గోడౌన్స్లో ఇవన్నీ స్టాక్ను వచ్చి లోడ్ చేయబోతున్నాడు. అయితే ఆ రాత్రి ప్రాణం తీస్తే ఎవరు అవుతాయని దేవుడు అడిగాడు. ద లీజన్ అంటే తాను వచ్చి నలుగురికి పెట్టాలి, నలుగురికి ఇవ్వాలి, నలుగురు చెయ్యాలన్న మనసు అతనికి దగ్గర లేనే లేదు. నలుగురికి పెట్టాలన్న మనసు రావాలి. ఆ ధనవంతుడి దగ్గర అది లేదు. తాను మాత్రమే సుఖపడి జీవించాడు. కానీ బయట దరిద్రుడైన లాజరు ఉన్నాడు, అతనికి 2 ముక్కలు పెడదాం, ఒక మాంసం ఇద్దాం, వాడు రోజు నా ఇంటి వాకిలి ముందే ఉన్నాడు, నేను వేసే చెత్తను తింటున్నాడు పాపం అని చెప్పి ఏ ఒక్క రోజు కూడా అతని మీద కనికరి పడాడండి? కనికరి పడాడా? పడలేదు. ఒక మాట చెప్తా మీకు అందరికీ, ఇప్పుడున్న కాలము ట్రెండ్లో పెట్టి మీకు ఒక మాట చెప్తాను. చాలామంది వాళ్ళ దగ్గర ఉన్నది బాగా భద్రం చేసుకొని ఇతరులది గాజేస్తూ ఉంటారు. ఏంటండి, ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. వాళ్ళ దగ్గర ఉండేది బాగా సేఫ్టీ చేసుకొని ఇతరుల దగ్గర ఉండే ఎన్ని గాలి చేస్తారు. అలాంటి అలవాట్లు ఉండేవి చాలామందికి. వాళ్ళ డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టరు, వాళ్ళ డబ్బు దేనికోసం కొనరు, దేనికోసం ఖర్చు పెట్టరు. అయితే ఇతరుల డబ్బులు మాత్రము భయంకరంగా ఖర్చు పెట్టనిస్తూనే ఉంటారు. అప్పుడు దాని అర్థం ఏంటంటే అది స్వార్థము అంటారు. ఏమంటారు? స్వార్థము అంటారు. ఇది మనం ఆలోచన చేయాలి, ఇది మనం అనుకోవాలి. పోయిన ఆదివారం కూడా నేను మీకు ఒకటి చెప్పాను, ఆంబిలిఫైర్ విషయంగా చెప్పినాను. ఏం చెప్పినా నేను? మీరు వేసేదాని తర్వాత నేను ఎంత వేస్తానని చెప్పినాను? వేస్తాను అన్నానా? ఎందుకు అన్నాను? ఆ మాట నేను అనాల్సిన అవసరం లేదే. ఆ మాట ఎందుకు ఉపయోగించాను? నాది కూడా అందులో ఉండాలి, నేను కూడా దాని కొరకు ఖర్చు పెట్టాలి అని చెప్పాను. నేను మాత్రమే బాగుండాలనుకుంటే ఆ మాట నేను చెప్పేవాడిని కాదు. అప్పుడు ధనికుడి దగ్గర ఏముండిందంటే స్వార్థము ఉండింది. తానొక్కడే మంచిగా బతకాలి, తానొక్కడే జీవించాలన్నది అతని మైండ్ సెట్ ఉండబడ్డదా. దేవుని దగ్గరికి పోలేకపోయాడు. వాడు కానీ నలుగురికి పెట్టే మనసుగానే ఉంటే దేవుడు ఖచ్చితంగా అతన్ని దేవుని రాజ్యంలోకి వెళ్ళుంటాడు. ఓకే, నాలుగేది మార్కు రాసిన సువార్త 10:24. 10:24 మార్కు రాసిన సువార్త 10:24. 10:24. అంటే మీది పై ఎత్తన్నా కింద ఎత్తన్నా దిగి ఉంటుందమ్మా, కొద్దిగా చూసుకోండి. 23. ఓకే, అది కూడా తప్పే. నెక్స్ట్ తెలుగులో చదువు నాయన కొద్దిగా. 24. 10:24. ఆయన మాటలకు శిష్యులు విస్మయము ముంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తన ఆస్తి యందు నమ్మకముంచు వారు దేవుని రాజ్యములో, చెప్పాలా, చదవాలా కరెక్ట్ పాయింట్కి వచ్చినప్పుడు డమకన ఆబ్జేస్తుండ్రు. ఓకే, మరొకసారి చదువు. తమ ఆస్తి యందు నమ్మకముంచు వారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంత దుర్లభమో. ఓకే, ఈ ధనవంతుడు ఎందుకు దేవుని రాజ్యం లేకపోలేదంటే అతను ఆస్తి మీద నమ్మకం పెట్టాడు, దేవుని మీద నమ్మకం పెట్టలా. తనకున్న డబ్బు మీద, తనకున్న ఆస్తుల మీద, తనకున్న అంతస్తుల మీద, తనకున్న ప్రాపర్టీ మీదనే తన మనసును పెట్టాడు. కాబట్టి దేవుని రాజ్యంలోకి పోలేకపోయాడు. ఈ రోజుల్లో చాలా మంది అట్టే కదా ఉన్నారండి. వారికి కలిగిన వాటి మీదనే నమ్మకం పెడుతున్నారు, వారికి ఉన్న వాటి మీదనే నమ్మకం కలిగి ఉన్నారు. అంతే కదా, చాలా మంది అదే. నాకేమండి, నాకు ఇళ్ళు ఉందండి, నాకేమందండి లక్షలు ఉన్నాయండి, నాకేమండి బంగారు ఉందండి,
నాకేమండి కావాల్సింది ఉందండి, నాకేమండి గవర్నమెంట్ని ఎంప్లాయీనండి, నాకేమనండి గవర్నమెంట్ పెన్షన్ తీస్తున్నానండి అని వాటి మీదనే డిపెండ్ అయిన వాళ్ళు ఎంతమంది? నాకు మంచి బిజినెస్ ఉందండి, నాకు మంచి వ్యాపారం ఉందండి, తన ఆస్తి మీద తన ధనం మీద నమ్మకం పెట్టుకున్నాడు ఆ ధనికుడు. ఆ ధనవంతుడు దేవుని రాజ్యంలోకి పోలేని కారణం ఏంటంటే తన దగ్గర ఉన్న ధనం మీద నమ్మకం పెట్టాడు, కానీ యేసయ్య మీద నమ్మకం పెట్టలా, దేవుని మీద నమ్మకం పెట్టలా, సువార్తను వినలా, దేవునికి లోబడలా, దేవునికి ఏమాత్రము కూడా లోబడకుండా తన జీవితాన్ని ఇట్లా వ్యర్థంగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు, గర్వపడతా ఉన్నాడు, సుఖభోగాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, స్వార్థంగా ఉన్నాడు. అదేవిధంగా ఆస్తి మీద నమ్మకం పెట్టాడు, ఆస్తి మీదనే నమ్మకం పెట్టాడు. చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారండి, చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందువల్లే దేవుని రాజ్యంలోకి అతను ఏం చేశాడు? పోయాడు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. నమ్మి మనుషు